హమాస్కు ఇజ్రాయెల్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దారికి రాకుంటే నరకానికి ద్వారాలేనని హెచ్చరించింది. హమాస్ ఆయుధాలు విడిచిపెట్టకపోతే గాజా నగరాన్ని నాశనం చేస్తామని అంటుంది ఇజ్రాయెల్. హమాస్ ఆయుధాలు విడిచిపెట్టకపోతే గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. హమాస్ దారికి రాకపోతే గాజా విధ్వంసం తప్పదని, వారికి నరకదారులు తెరుచుకుంటాయని ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ అన్నారు. వెంటనే తమ బందీల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హమాస్ ఆయుధాలు వదిలిపెట్టి బందీలందరినీ విడుదల చేసి యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించాలన్నారు. లేదంటే త్వరలోనే వారికి నరకానికి ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పారు. ఇందుకు అంగీకరించకుంటే గాజా నగరం మరో రఫా బీట్ హనౌన్గా మారిపోతుందని హెచ్చరించారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఆమోదం తెలిపిన ప్రధాని నెతన్యాహు ఇందుకోసం మరో ఆపరేషన్ చేపడతామన్నారు. హమాస్ను అంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన యుద్ధం ముగించి బందీల విడుదల కోసం చర్చలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి మరోసారి రియాక్ట్ అయ్యారు. మరోవైపు గాజాపై మరో దశ దాడులు చేస్తామని చెబుతోన్న ఇజ్రాయెల్ రాబోయే రోజుల్లో 60,000 మంది రిజర్విస్టులను రంగంలోకి దించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు అత్యున్నత స్థాయి సైనికాధికారులు ఆమోదం తెలిపినట్లు సైనిక వర్గాలు చెప్పాయి. దీంతో క్రియాశీల రిజర్విస్టుల సంఖ్య 120,000కు చేరుకుంటుందని అంచనా.